డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో నిద్రలో పురుషాంగం తిన్నగా నిలబడకపోతే సెక్స్ బలహీనతకి చిహ్నమా? ఏం కాదండి. చాలామంది వాళ్ళ అమ్మమ్మలు పిల్లల్ని తీసుకొచ్చి మా అబ్బాయికి నిద్రలో కూడా లేవట్లేదండి, పాస్ పూసులు లేవట్లేదండి అంటుంటారు. అది సెక్స్ ఉన్నది అక్కడ సంబంధం లేదండి. ఒకరి మాట గుర్తించాలండి, సెక్స్ నరాలు యూరినరీ బ్లాడర్కి లింక్ అయి ఉంటాయి. మీరు చూసారు లేదో, పురుషుడికి వీర్యం పడిపోయిన తర్వాత అంత సెక్స్ ముగిసిన వెళ్ళి ప్యాస్కి కూడా వెళ్ళాలనిపిస్తుంది. ఏ నరాలైతే పురుషాంగాన్ని స్టిమ్యులేట్ చేసి పెద్ద వెయిట్లు చేస్తాయో వాటి బ్రాంచెస్సే యూరినరీ బ్లాడర్ని కూడా స్టిమ్యులేట్ చేస్తాయి. వీర్యం పడిపోయిన తర్వాత అదే స్టిమ్యులేషన్ ఆల్రెడీ మీకు యూరినరీ బ్లాడర్కి మూత్రకోశానికి అందే కనుక ఆ బ్రాంచెస్ ద్వారా కూడా మా మూత్రకోశానికి స్టిమ్యులేషన్ వచ్చి మూత్రం వెళ్ళాలనిపిస్తుంది. అందుకని చాలామంది వీర్యస్ఖలనం అయిపోగానే మూత్రం పోసుకోవడం కూడా లేస్తారు. అలాగే పిల్లలకి నిద్రలో కానీ అక్కడ యూరినరీ బ్లాడర్ నిండిపోయింది అనుకోండి, నిండిపోయి ఉంటే ఆ నిండిపోయినప్పుడు మూత్రం వెళ్ళడం కోసం యూరినరీ బ్లాడర్ నిండిపోయింది, మూత్రంతో నిండిపోయింది, నువ్వు మూత్రానికి వెళ్ళాలి అని చెప్పేసి ఆ రంగా స్టిమ్యులేషన్ వస్తుంది. ఏదైతే మూత్రనాళాలని స్టిమ్యులేట్ చేసాయో నరాలు, మూత్రం పోయడానికి స్టిమ్యులేట్ చేసాయో అవే నరాలు పురుషాంగాన్ని కూడా స్టిమ్యులేట్ చేస్తాయి. చేయగానే పురుషాంగం కూడా రక్త ప్రసరణ ఎక్కువ అయిపోయి నా అంగం పెద్ద అవుతుంది. అయితే ఆ స్టిమ్యులేషన్ మామూలుగా ఉంటే పెరుగుతుంది, అంతగా లేకపోతే అంగం గట్టిపడుతుంది. మూత్రం అవుతుంది కానీ అంగం మొత్తం చిన్నదిగా ఉంటుంది. అంగం చిన్నది మాత్రాన పెరగనంత మాత్రాన లేచి నిలబడినంత మాత్రాన సెక్స్ బలహీనత కాదు. అంగం నిలబడడానికి పెద్దదానికి కావాల్సిన మెయిన్గా సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరోన్ హార్మోన్ కావాలి. ఆ టెస్టోస్టిరోన్ హార్మోన్ చిన్నపిల్లలు అప్పుడే రాదు, పూర్తిగా కొద్దిపాటి గుండె ఎక్కువ రాదు. అంచేత అంగ సమస్య సరిపోయేంత అది సరిపోదు. కేవలం న్యూరలాజికల్ స్టిమ్యులేషన్, ఆ న్యూరలాజికల్ స్టిమ్యులేషన్ సఫిషియెంట్గా ఉన్నప్పుడే పురుషాన్ని నిలబడుతుంది. అది చిన్నప్పుడు సెక్స్ స్టిమ్యులేషన్ మనం తీసుకోవడానికి వీల్లేదు, అవసరం లేదు కూడా. అంచేత ఎవరికైనా చిన్నపిల్లలకి పాస్ పోసినప్పుడు లేదా నిద్రలోనూ పురుషాంగం లేచి నిలబట్టలేదంటే వాళ్ళకి ఫ్యూచర్లో సెక్స్ బ్యాలెన్స్ ఉంటుంది అని అనుకోవడం పొరపాటు. అదేం జరగదు.